ఈరోజు లోకేష్ గారు ఐటీ ప్రోగ్రామ్ నుంచి నన్నయ్య యూనివర్సిటీకి వచ్చే భాగంలో మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నారా లోకేష్ గారిని రిసీవ్ చేసుకుని కాన్వాయ్లో వచ్చి ముందు జాగ్రత్తగా అన్నీ పరిశీలించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం డైరెక్ట్గా ఇది ఇక్కడ లోపల ఫ్లెక్సీలు ఉండకూడదు అనేది యూనివర్సిటీలో ఏజ్ అ రూల్. సరికి దానికి ఏం జరిగిందో తెలియదు. కానీ మా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు నన్న యూనివర్సిటీ మా నియోజకవర్గంలో ఉండగా ఈ వీసీ గారు వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మా ఎమ్మెల్యే గారికి వెల్కమ్ పలకుండా అని చుట్టుపక్కల ఎమ్మెల్యే గారు అందరికీ వెల్కమ్ పలికి మా ఎమ్మెల్యే గారిని అవమానించడం అనేది మా కార్యకర్తలు చాలా బాధించింది. దాన్ని నిమిత్తం మా కార్యకర్తలు అడగడానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఈవిడు వైసీపీ వైస్ ఛాన్సలర్ అని చెప్తాను. నేను ఒక జనసేన నాయకుడిగా ఈవిడు వీసీ కాదు, వైసీపీ వీసీ. వైసీపీ రౌడీలు పెట్టుకుని ఆవిడ ఈరోజు మా వెంకటలక్ష్మి గారిని బయటికి గంటేసే ప్రయత్నంతో చేయకూడేసి గంటేశారు. జన సైనిక చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? తాట తీసేస్తాం. ఏమనుకుంటున్నారో రాజానగరం నియోజకవర్గంలో ఒక మహిళకి అన్యాయం జరిగితేనే మా ఎమ్మెల్యే గారు మేము ఇట్టు బస్సులు ఊరుకోం. అలాంటిది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రీతివంతమైన ఒక చెల్లిలాగా ఇవాళ రాష్ట్రంలో నా వంతు కోఆర్డినేటర్గా ఎన్నో సేవలు చేసి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఒక మహిళ మా సిస్టర్ అయినటువంటి అలాంటి ఆవిడని కూడా తోసేశారంటే ఈ వైస్ ఛాన్సలర్ ఖచ్చితంగా ఈ వీసీ నుంచి ఇక్కడ సస్పెండ్ చేసి మాకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాం. అక్కడంతా కూడా ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఇప్పుడే కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు.